హలో గైస్, ఈరోజు నేను మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తున్న ది మోస్ట్ వాల్యుబుల్ ప్రోడక్ట్ ఏంటిది? ఒప్పో రెనో 14 ప్రో. ఇప్పుడు లేటెస్ట్ 5G మొబైల్ ఇది. మీరు అందరూ చూస్తారు కదా, చాలా వైరల్ అవుతుంది ఇది. ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. దీనికి కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% కొనుక్కోవచ్చు. వర్త్ ఇది. మీకు 50,000 పడుతుంది ఈ మొబైల్ తీసుకోవడానికి. బట్ 37,000లోనే మీకు ఈ మొబైల్ వచ్చేటట్టు నేను చేస్తాను. మీరు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి, చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ నేను కొనుక్కున్న కాడ అన్బాక్సింగ్ చేసిన, బట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి 12GB ర్యామ్, అంటే 12GB ర్యామ్తో తీసుకున్నా. మనకు రోమ్ వచ్చేసి 256GB రోమ్. ఓకేనా? ఇందులో 512GB కూడా ఉంటుంది. జస్ట్ 5,000 రూపీస్ వేరియేషన్ అంతే. మీరు కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు సిల్వర్ పేపర్తో వచ్చేసింది. బాక్స్ వచ్చేసి చూడండి, స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి మొత్తం. తర్వాత మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది. ఇప్పుడు మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. కట్టడ వచ్చేసింది. అయ్యో, ఇక్కడ పేపర్ ఉంది. ఇది నా బిల్ అన్నట్టు, నేను కొనుక్కున్నప్పుడు వచ్చిన బిల్ ఇది. చూడండి, 50,000 కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, 50,000 మొబైల్. బట్ నాకు 37,000కి మాత్రం వచ్చేసింది. వీడియో మొత్తం చూడండి, చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. మధ్యలో చెప్తాను నేను. మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ చేయంగానే మేక్ యువర్ మూమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇక నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసింది. దీని లోపల మనకు కేస్ ఉంటుంది. చూడండి, మొబైల్ కేస్. మనకు మాన్యువల్, జస్ట్ నార్మల్గా. మొబైల్ కేస్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది మొబైల్ కేస్. ఇక మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇలా మనం జస్ట్ క్లోజ్ చేసుకోవచ్చు దాన్ని, ఎందుకంటే లోపలికి ఏమన్నా దుమ్ముగానే పోకుండా ఉండడానికి. ఇది మధ్యలో అందరికీ డౌట్ ఉంటుంది, ఇది ఎందుకు ఇట్లా వస్తుంది, మన స్ట్రేట్ రావచ్చు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఎప్పుడన్నా మొబైల్ కింద పడినప్పుడు ఇవి మిడిల్లో ఆపుతాయి అన్నట్టు. పైకి కొంచెం ఇట్లా వస్తూ ఉంటాయి కదా, అవి ఆపేస్తుంది. అందుకే మొబైల్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వెనకాల స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీసేద్దాం. తీసేసిన, రైట్. ఓకే, సైడ్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఒప్పో. మనకు మొబైల్ డైరెక్ట్ ఒప్పో కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది నేను చూపిస్తాను. దానికంటే ముందు ఫస్ట్ బాక్స్లో ఏముందో చూపిద్దాం. చూడండి, ఛార్జర్ కూడా వచ్చేసింది మనకు. సిమ్ రిజెక్టర్ పిన్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు కేబుల్ కూడా ఉంది, కేబుల్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. కేబుల్ ఓపెన్ చేసిన, చూడండి మనకు యూఎస్బి ఉంది ఒక సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి మనకు సి పిన్ ఉంది. నాకు కొంచెం అనిపించింది సిపిన్ ఇస్తే బాగుండని అనిపించింది. బట్ ఏం కాదు, పర్లేదు, మనకి ఇది ఇచ్చిన ఓకే. సైడ్కి పెట్టేది. తర్వాత సిమ్ రిజెక్టర్ పిన్ సైడ్కి. తర్వాత మనకు అడాప్టర్. ఈ అడాప్టర్ వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే 80 వాట్స్ కాబట్టి ఫాస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ 120 ఇస్తే బాగుండు, కానీ 80 ఇచ్చారు. ఓకే, ఇనఫ్. సో ఇప్పుడు మనం మొబైల్ చూద్దాం. మొబైల్ ఎట్లా ఉంది? బాగుంది కదా. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆహా, ఇట్లా కొత్త మొబైల్ ఓపెన్ చేస్తే దానికి కిక్కే వేరు ఉంటుంది. వరకు ఇది కూడా వరకు రైట్. చూడండి బ్యాక్ ఎట్లా ఉంది, బాగుంది కదా. ఫ్రంట్ చూడండి, బాగుంది కదా. అట్లా వెనకాల మనకు స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీసేద్దాం. ఓకే, స్టిక్కర్ ఓపెన్ చేస్తున్నా. ఆహా, సౌండ్ అట్లా రావాలి, బాగుంటుంది. రైట్, స్టిక్కర్ ఓపెన్ చేసేసిన. మనకు వెనకాల చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి కూడా ఉంది 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా. ఓకే, బ్యాక్ కెమెరాస్ అన్నీ కంప్లీట్గా 50 మెగాపిక్సెల్ 4K 60 ఫ్రేమ్స్ అండ్ 30 ఫ్రేమ్స్లో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ 4K 60 ఫ్రేమ్స్ అండ్ 30 ఫ్రేమ్స్
మీరు 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్, అండ్ తర్వాత మనం టీవీ రిమోట్లు అవి ఇవి ఏమన్నా ఆపరేట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇంకా మనకు డైరెక్ట్గా స్పీకర్ ఉంటుంది కదా, ఆ స్పీకర్ అనేది మనకు కింద ఉంటుంది, పైన కూడా డైరెక్ట్ మన ఇయర్కి వాడుకునేది ఉంటుంది కదా, అది కూడా మనకు స్పీకర్ లాంటిది. 2 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి, మొబైల్ కంప్లీట్గా వాటర్ ప్రూఫ్, IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. బ్యాటరీ వచ్చేసి 6200 mAh బ్యాటరీ, చాలా పెద్ద బ్యాటరీ ఇది. మీకు మినిమం ఒక 10 hours వస్తుంది. మనకు డైరెక్ట్ స్క్రీన్ కార్డ్ కూడా వేసి ఉంటుంది, బట్ జస్ట్ ఇది నార్మల్ స్క్రీన్ కార్డ్ అన్నట్టు. ఇది తీసేసి మనం మంచిది వేసుకోవచ్చు. ఓకేనా, మీరు తీసేయచ్చు లేకుంటే వాడుకోవచ్చు, ఇట్లా అయినా పర్లేదు. తర్వాత మనకు వాల్యూమ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. అండ్ తర్వాత ఇది పవర్ ఆన్ ఆఫ్. ఓకే, తర్వాత మనం సైడ్కి చూసుకుంటే మొత్తం అల్యూమినియంతో బిల్డ్ చేసిండు. చాలా అంటే చాలా బాగుంది ఇది, నాకైతే బాగా నచ్చింది మొబైల్. ఇక కింద చూసుకుంటే మొత్తం అల్యూమినియం ఇది కంప్లీట్గా. తర్వాత ఇక్కడ స్పీకర్ ఉంది, తర్వాత మనకు సిపిన్ పోర్ట్ ఉంది ఇక్కడ. తర్వాత వచ్చేసి సిమ్ రిజెక్టర్ ఓపెన్. మనకి ఎట్లుంటాయంటే 2 సిమ్లు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ అయితే లేదు ఇందులో, గుర్తుపెట్టుకోండి. అండ్ డాల్బీ అట్మాస్ అనేది ఇందులో లేదు. మనకు డైరెక్ట్ దీనిలో స్టీరియో స్పీకర్ ఉంటుంది, డాల్బీ అయితే లేదు. ప్రాబ్లం ఏం లేదు, డాల్బీ ఉంటేనే మంచిగా ఉంటుంది, తర్వాత స్టీరియో ఉంటే బాగుంటుంది అని అట్లా ఏం లేదు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒప్పో. సో మొబైల్ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది. కెమెరా కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇందులో. కెమెరా మాత్రం 120x ఉంటుంది. 120x అంటే మీరు డైరెక్ట్ పైన ఉండే చంద్రుడిని కూడా క్యాచ్ చేయొచ్చు దీంతో. మొత్తం కంప్లీట్గా కనబడుతుంది, మంచిగా నీట్గా కనబడుతుంది. మీకు దానికి సంబంధించిన కెమెరా టెస్టింగ్ కూడా నేను తర్వాత వీడియోలో వేస్తాను, మీరు తప్పకుండా చూడండి అది కూడా. ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ వీడియో కాబట్టి అన్బాక్సింగ్ చేసిన అంతే. నెక్స్ట్ తర్వాత రివ్యూ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి దీనికి సంబంధించినవి, మీరు కంప్లీట్గా చూడండి. ఈ మొబైల్ అయితే మీకు 37,000లో ఈ మొబైల్ వస్తుంది. ఓకే, ఈ మొబైల్ ఎట్లా వస్తుందో నేను చెప్తాను, నేను ఏ విధంగా తీసుకున్నానో చెప్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక 10,000 వర్త్ చేసే మొబైల్ నా దగ్గర ఉండే, అది ఇంకా వారంటీ అయిపోలేదు. ఆ మొబైల్ని నేను డైరెక్ట్గా తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినాక నాకు 6,000 రూపీస్ దానికి ఇస్తా అన్నారు, అది తీసుకొని. ఓకే, ఆ 6,000 పక్కకు పెట్టుకున్నా కానీ 50,000లో మనకు నేను SBI క్రెడిట్ కార్డు యూజ్ చేసిన, దానిలో 4,000 రూపీస్ నాకు తక్కువ వేసారు అన్నట్టు. అంటే ఎంత అవుతాయి, మొత్తం 46,000 అవుతాయి. అందులోకి వెళ్ళి మళ్ళీ 6,000 మైనస్ ఇస్తే 40,000 రూపీస్ అవుతాయి. ఓకే, ఇంకొక 3,000 ఏం చేసిన అంటే ఆఫర్ అన్నట్టు, నేను ఆఫర్లో తీసుకున్నా. సో నాకు ఇంకా 3,000 తక్కువ అయిపోయింది. తర్వాత నాకు వచ్చిన మొబైల్ ప్రైస్ వచ్చేసి 37,000లో నేను తీసేసుకున్నాను. అర్థమైందా? ఈ రకంగా మీరు కొనుక్కోవచ్చు. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు ప్రెస్ చేసినంటే మీరు డైరెక్ట్గా మీకు లింక్ ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించింది, అది ఓపెన్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు డైరెక్ట్గా క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. మీకు IDFC బ్యాంక్ కానీ, లేకుంటే SBI బ్యాంక్ కానీ, లేకుంటే ఇంకా చాలా ఉంటాయి, మహీంద్రా బ్యాంకు, ఏదైనా సరే ఆ క్రెడిట్ కార్డ్తో తీసుకుంటే మీకు 100% ఖచ్చితంగా మీకు తక్కువకి వస్తాయి అన్నట్టు. డిస్కౌంట్ ఉంటాయి, దానిలో చాలా ఉంటాయి డిస్కౌంట్లు, మీరు దాంతో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక నెక్స్ట్ వీడియోలల్లో మీకు గివ్ అవే వస్తాయి, వీడియోలు చాలా వస్తాయి. ఒక 6 days దాకా కొంచెం బిజీ ఉండే నేను, అందుకే వీడియోలు చేయలేకపోయినా. సో ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. ఓకేనా, సో బాయ్.